హలో అండి, అందరికీ నమస్తే. ప్రస్తుతం బైసరన్ వ్యాలీలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా ఖచ్చితంగా యుద్ధమే జరగాలి భారత్ పాకిస్తాన్ మధ్యలో అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. అయితే అటు పాకిస్తాన్ కావచ్చు, ఇటు భారత్ కావచ్చు, ఖచ్చితంగా యుద్ధమే జరగాలి, అయితే గాని పాకిస్తాన్ మాట వినదు, ఇలాంటి ఉగ్రదాడులు ఆపదు అని చెప్పేసి భారత్ ప్రజలు అంటున్నారు అని చెప్పి మనకు సోషల్ మీడియాలో వింటున్న మాటలు ఇవి. అండ్ ఇంకో పక్క అటు అంటే పాకిస్తాన్ లో కూడా యుద్ధం కోరుకుంటున్నట్టే అనిపిస్తుంది. కానీ కొన్ని సోషల్ మీడియా వేదికల్లో చూస్తుంటే మాత్రం అసలు మన దేశంలో అంటే పాకిస్తాన్ లో అసలు అభివృద్ధే లేదు, ఒక రకంగా ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు అభివృద్ధి లేకుండా. కానీ ఇంకో పక్క యుద్ధం అని వెళ్తున్నారు. ఇంకా పాకిస్తాన్ ని నేలమట్టం చేయడమే తప్ప ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు ఈ ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకో పక్క మన దేశంలో కూడా ఇటు భారత్ లో కూడా ఖచ్చితంగా యుద్ధమే జరగాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఇంకో పక్క ఖచ్చితంగా అంటే ఒకవేళ యుద్ధమే జరిగితే మనం అన్ని కొనుక్కోవాల్సి వస్తుంది, యుద్ధ నౌకలు గాని ఆర్మ్స్ గాని అని చెప్పేసి చాలా మంది ట్విట్టర్ వేదికగా మాట్లాడుతున్నారు. ఈవెన్ మనకు ధరలు పెరిగే అవకాశం ఉంటుంది, మళ్ళీ మనకు కూడా సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. ఏదేమైనా ఖచ్చితంగా యుద్ధం జరుగుతుందా అంటే బార్డర్ ప్లేస్ అంటే బార్డర్ లో ఏవైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలన్నింటినీ క్లీన్ అంటే అందరూ బయటికి వెళ్ళిపోవాలి అని చెప్పేసి అంటున్నారు. అక్కడ యుద్ధం జరుగుతుందేమో అనే ఒక అంటే సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. ఏదేమైనా అంటే అసలు మనం కూడా ఈ రోజు ఇప్పుడు ప్రస్తుతం మనం కూడా ప్రజలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ దృష్టిలో ఈ యుద్ధంకి సంబంధించి పాక్ అండ్ భారత్ మధ్య యుద్ధానికి సంబంధించి మరి ఏం జరగబోతోంది, ఒకవేళ యుద్ధమే జరిగితే ఎలా ఉంటుంది, ఒకవేళ యుద్ధం ఒకవేళ జరిగితే అందరు రెడీగా ఉన్నారా లేదా అనేది దీని ద్వారా తెలుస్తుంది. సరే, వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం రండి. బ్రో, మీరు చెప్పండి, అంటే భారత్ పాకిస్తాన్ మధ్య ఇప్పుడు ఒక యుద్ధం జరిగే అవకాశం ఉంది అని అంటున్నారు. ఆల్రెడీ బార్డర్ అన్ని క్లియర్ చేపిస్తున్నారు అని కూడా వార్తలు వస్తున్నాయి. మీరేమంటారు? అంటే మొన్న జరిగిన అటాక్ గురించి మనం ఏం చేస్తే బెటర్ అంటారు? అటాక్ ఇవ్వాలి పక్కా, అంతే. అటాక్ ఇవ్వాలి ఎట్లన్నా కానీ. వాళ్ళు మన దగ్గరకు వచ్చారు, మనం ఇట్లా వాళ్ళ దగ్గరకు పోవాలి. అంటే యుద్ధమే చేస్తే మళ్ళీ ఈ అటాక్ జరగదు అని అంటారా? వాళ్ళు చేస్తే మనం చేయాలి, అంతే. దెబ్బకి దెబ్బ, అంతే. వాళ్ళు చేస్తే మనం చేయాలి. ఊకుంటేనే ఇట్లనే అవుతుంది. ఊకుంటే మన వాళ్ళు మీదకి వస్తారు, సహనం ఎక్కువ ఉండొద్దు. వాళ్ళు వస్తారు, మనం కూడా పోవాలి, అంతేగా. అంటే ఇప్పుడు 6 వచ్చి 26 మందిని చంపేసి వెళ్ళిపోయినరు. ఇప్పుడు ఒకవేళ 6 దొరికితే ఇప్పుడు జనరల్ గా అప్పుడు హోటల్లో జరిగింది, తాజ్ హోటల్లో జరిగింది అటాక్ గుర్తుందా మీకు? అంటే 2008లో అంటే అతన్ని జైల్లో ఉంచేసి మేపిన్రు, ఇప్పుడు వీళ్ళని కూడా మేపుతారు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఒకవేళ మేపాలా లేకపోతే చంపేయాలా? ప్రాణంకి ప్రాణం మేడం, ప్రాణంకి ప్రాణం, అంతే. ఇప్పుడు భయం అనేది ఉంటది, ప్రాణంకి ప్రాణమే, అంతకు మించి ఏం లేదు. యుద్ధం జరగాలి, చేయాలి, ఓడగొట్టాలి, ఇంకోసారి రారు మళ్ళా, భయం అనేది ఉంటది. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పండి, పాకిస్తాన్ ఇండియాకి మధ్య యుద్ధం జరిగే అవకాశం ఉంది అంటున్నారు. ఒకవేళ యుద్ధం జరిగితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయంటారు? అగర్ జరిగిందనుకో మా పాకిస్తాన్ ఒక ఇంచు కూడా వనికి రాదు, అట్లా అయిపోతుంది పరిస్థితి. పాకిస్తాన్ ముర్దాబాద్. అసలు పాకిస్తాన్ అసలు మన దగ్గర ముస్లింలను నిలగొట్టాలి. అసలు హిందూస్తో మన దాంట్లో కావాలని నేను కోరుకుంటున్నా. అంటే మొత్తం హిందువులే ఉండాలి భారతదేశం మొత్తం టోటల్ హిందువులే ఉండాలి. ఇది అప్పుడు ఎట్లా చేసిరో ఏమో సంఘటన, టోటల్ హిందువులే ఉండాలి, నో ముస్లిం. పాకిస్తాన్ ముర్దాబాద్. మొన్న చేసిన ఘటన పైన అయితే మరి మనిషికి ప్రతి ఒక్క మనిషికి రగిలిపోతున్నారు. ఇది అంటే అక్కడ ముస్లింస్ చాలా మంది హెల్ప్ కూడా చేసిండ్రు అని అంటున్నారు కదా మేడం. చేసిర్రు, కాకపోతే డిఫరెంట్ అయిపోతే తలనొప్పి పోతుంది కదా, ఎవరిది వాళ్ళది. ఉండొచ్చు, ఉండని మంచి వాళ్ళు ఉన్నారు, లేదంటలే. ముస్లింస్ చేసిర్రు, సేవ చేయలే అంటలే. ఎవరిది వాళ్ళది ఉంటే సపరేట్ అయిపోతుంది కదా, నెత్తిన పోతుంది కదా అని నేను అనుకుంటున్నా. ఆ తర్వాత జై బోలో భారత్ మాతాకి. అంటే 6 చంపేసి వెళ్ళిపోయారు. ఆ 6 ఒకవేళ దొరికితే ఏం చేస్తే బెటర్ అంటారు? చంపేసేయాలి, నరికేసేయాలి, వేరే సమస్యనే లేదు. వాళ్ళని బొంద కూడా పెట్ట చంపేయాలి, తీసుకొని సముద్రంలో వాడేసేయాలి, అంతే. వేరే సమస్యనే లేదు, కేసు గీసు కూడా లేదు. అంటే ఇప్పుడు మోడీ చెయ్యగలరు అనుకుంటున్నారా? ఎందుకంటే చేస్తాడు, పక్కా చేస్తాడు మోడీ. మోడీ ఉన్న రోజులకు మనకు డోకా లేదు, మోడీ ఉన్న రోజులు మనకు డోకా లేదు. సార్, మీరు చెప్పండి, ఇప్పుడు మొన్న పహల్గామ్ లో ఉగ్రదాడి జరిగింది. ఈ అటాక్ గురించి మీరు ఏం చెప్తారు?
ఇప్పుడు చూడండి, అందరూ మనము సంసారంలో హ్యూమన్స్ లెక్క బతకాలి. ఇది ఏంటంటే అన్నెసరీ టెన్షన్స్ పెంచేసి హిందూ ముస్లిం అని చేస్తున్నారు అనిపిస్తుంది. బట్ దే హ్యావ్ ఎ డిఫరెంట్ రోల్ అండ్ every individual and every human should live as a brotherhood and they shouldn't do all this sort of things. But మన హిందువులు ఏంటంటే చాలా చాలా డికేట్స్ నుంచి, చాలా సెంచరీస్ నుంచి అందరికి ఇది మన శాంతిగా ఉంటుంది. చాలా ప్రశాంతంగా నడుస్తుంది. హిందువుల వల్లనే మన అంత రాష్ట్రం అంతా యుద్ధం లేకుండా నడుస్తుంది. అదర్వైజ్ ద వరల్డ్ హెస్ గాన్, ఐ థింక్ సో. అంటే ఇప్పుడు అక్కడ ముస్లింసే వచ్చి చంపారు, ఓకే, అంటే వాళ్ళు ఉగ్రవాదులు అని మనం డిసైడ్ చేస్తాము. కానీ హిందువుల ముస్లింస్ అని చెప్పేసి చెక్ చేసి మరి చంపారు, మనం ఎలా చూడొచ్చు అంటారు? అది ఒక పార్ట్ ఆఫ్ ఏంటంటే ఒక టైప్ ఆఫ్ కమ్యూనిటీ దే హావ్ క్రియేటెడ్ అండ్ దే ఆర్ టార్గెటింగ్ వన్ టైప్ ఆఫ్ రిలీజన్. సో ఐ థింక్ సో ఇట్స్ ఎ పార్ట్ ఫ్రమ్ అదర్ దాన్ ముస్లిమ్స్, ఐ థింక్ సో. యా, అంటే వాళ్ళైతే ముస్లింస్ కింద లెక్క కావద్దు. ఏంటంటే వాళ్ళు దే ఆర్ హ్యావింగ్ ఏ డిఫరెంట్ సినారియో. వాళ్ళు ఏంటంటే సపరేట్ వాళ్ళ సిస్టమ్స్ అవన్నీ ఫాలో చేసి హ్యూమన్స్ కి దాడి చేయాలా అవన్నీ వాళ్ళు చేస్తున్నారు అనిపిస్తున్నట్ల. ఐ థింక్ సో. జనరల్ ముస్లింస్ జనరలైజ్ చేయొద్దు అని అంటున్నారు, కానీ చాలా మంది ముస్లింస్ వల్లే ఇప్పుడు మనకి ఇంత ఇబ్బందులు, ఎందుకంటే కాశ్మీర్ లో వాళ్ళకి హెల్ప్ చేసింది కూడా అక్కడ ముస్లింసే అని చెప్పేసి అంటున్నారు. ఏంటంటే వాళ్ళు ఒక ముస్లిమ్స్ అని పేరు తీసుకొని వాళ్ళు ఒక టైప్ ఆఫ్ క్రియేషన్ చేస్తున్నారు కాబట్టి ముస్లిమ్స్ కి ప్రోత్సాహం దొరుకుతుంది. వాళ్ళు అనుకుంటున్నారు మా పేరు పెట్టి చేస్తున్నారు, మంచిగా చేస్తున్నారు అని వాళ్ళకి అనిపిస్తుంది. అండ్ ఎవ్రీ ముస్లిం, ఐ థింక్ సో, దే ఆర్ థింకింగ్ దట్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్ షుడ్ బి ముస్లిమ్స్. అంటే యుద్ధం జరగాలి అంటారా? ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తున్నాం రష్యా ఉక్రెయిన్ వారు 3 సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతూనే ఉంది. ఒకవేళ మనం చేస్తే ఇంత తొందరగా అయ్యే అవకాశం అయితే లేదు అని చాలా మంది అంటున్నారు. మీరేమంటారు? యుద్ధం చేస్తే బెటర్ అంటారా? యాక్చువల్లీ వాళ్ళకు పాకిస్తాన్ అండ్ ఇండియా ఇద్దరు కలిసేసి వాళ్ళకు ఇది చేయాలి, వాళ్ళకి మొత్తానికి వాళ్ళకి ఇది చేయాలి. కానీ వాళ్ళు ముస్లిమ్స్, నేను చెప్పాను కదా, వాళ్ళు ముస్లిమ్స్ పేరు కింద ఉన్నారు కాబట్టి వాళ్ళకి మంచి సపోర్ట్ ఇస్తున్నారు వాళ్ళు. అండ్ వాళ్ళకు కూడా ఏదో హెల్ప్ అవుతుందేమో అనిపిస్తుంది. బట్ దే ఆర్ డూయింగ్ అనదర్ నెగటివ్ థింగ్స్ అండ్ దే ఆర్ టార్చరింగ్ అదర్ పీపుల్స్ ఆల్సో. అది ఆ పార్ట్ చూస్తలేరు వాళ్ళు ఏమనుకుంటున్నారు, మాకు ఒక షీల్డ్ దొరుకుతుంది, ఉగ్రవాదులు మాకు చాలా హెల్ప్ చేస్తారేమో అనుకుంటున్నారు వాళ్ళు. బట్ అక్కడ కూడా బాంబ్ బ్లాస్ట్ అవన్నీ అవుతున్నాయి, వాళ్ళు అన్ని చూస్తలేరు వాళ్ళు. బట్ వార్ అనేసి ఇండియాకి అయితే ఇట్స్ నాట్ సపోర్టివ్, అవసరం లేదు అని అంటారు. లేదు. బట్ అదర్ దాన్ వార్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్ట్రాటజీస్ అండ్ చాలా ఉన్నాయి ఇంకా స్ట్రాటజీస్ మనం ఇంప్లిమెంట్ చేసేసి వాళ్ళ టోటల్ సంబంధం కట్ చేసేయాలి. ఎందుకంటే వాళ్ళకి చాలా సపోర్ట్ చేస్తాం ఇంతవరకు, ఏ పార్ట్లో అయినా మనం సపోర్ట్ చేస్తాం. కాశ్మీర్ అనే స్టేట్ డిస్ప్యూట్ లో ఉన్న ఏరియా, ఇప్పుడు అది పాకిస్తాన్ కా లేకపోతే ఇండియా కా అని చెప్పేసి ఇప్పటికీ అది నడుస్తూనే ఉంది వారు. ఇప్పుడు దానికోసమే ఇది ఇన్ని సంవత్సరాలుగా కొనసాగుతుంది అని అంటున్నారు. సో దీని గురించి ఏమంటారు? ఇండియా చాలా మనకు ఏమంటారు శాంతంగా ప్రవర్తించి వాళ్ళు దాడి చేసి అది మాది కాబట్టి తీసుకున్నారు కాబట్టి వాళ్ళ దాన్ని అనుకుంటున్నారు. కానీ ఆ టోటల్ పార్ట్ మొత్తం ఇండియాదే. అక్కడ మనము ఎలాంటి అది యుద్ధం చేసే ప్రతిసారి మనం తీసుకోవాలని వరల్డ్ అనుకుంటారు. బట్ ఇండియా హ్యాడ్ ఏ గాడ్ ఛాన్స్ బట్ దే నెవర్ యూటిలైజ్ దట్. ఇంకా వదిలేసారు అది. సో ఫైనల్ గా యుద్ధం అవసరం లేదు అని అంటున్నారు. అట్లా అనిపిస్తుంది. యుద్ధం చేస్తే ఏమొస్తుందండి, మనది కూడా చాలా లాస్ అవుతుంది. చలో మనం వినయ్ 100% మనం విన్ అవుతాం. కానీ అక్కడ మనకు కూడా చాలా ఆ డబ్బులు మనం వేరే జాగల వేరే డెవలప్మెంట్స్ యూజ్ చేస్తే అప్పుడు ఆ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, వాటర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, వాళ్ళకి నీళ్ళు ఇవ్వద్దని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అవన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు కదా. అంటే మోడీ ఇప్పుడు యుద్ధం చేస్తే బెటర్ అంటారా? అంటే ఎందుకంటే మోడీ ఏమంటున్నారంటే మేము వెనుకకు తగ్గాము, వాళ్ళని ఎలాగైనా పట్టుకుంటాము, వాళ్ళని ఎలాగైనా శిక్షిస్తాము అండ్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసాము సైన్యానికి అని చెప్పేసి అంటున్నారు. అదైతే ఇంపార్టెంట్ ఉంది. ప్రతిసారి వాళ్ళు అటాక్ చేసేసి మనకు ఛాన్స్ ఇవ్వకుండా మనకు చేయొద్దని అది రూల్ లేదు కదా. ఇంట్లో ఇప్పుడు ఎవరైనా మనం కొడితే మనం ఊరుకుంటామా? ఆ పార్ట్ మనం చాలా బర్దాస్త్ చేసినాము. అది యాక్చువల్లీ తీసేయాలా, ఫ్రీ హ్యాండ్ కంపల్సరీ ఇవ్వాలా. అవునవును, వాళ్ళకు కూడా రియలైజ్ చేయాలా, మేమే చేయాలా. ఇప్పుడు వాళ్ళే అటాక్ చేసేసి వాళ్ళకి అందరు మన ఇండియాకి చాలా ఇబ్బంది పెడుతున్నారు.
థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు చెప్పండి, మొన్న పెహల్గామ్ అటాక్ లో చాలా మంది చనిపోయారు. అందులో 26 మెంబర్స్ అంటే మన హిందువులే అని చెప్పేసి అంటున్నారు. హిందువుల్నే టార్గెట్ చేసి ఎందుకు చంపారు అనుకుంటున్నారు? ఈవెన్ ఇప్పుడు యుద్ధం జరగాలి అంటున్నారు. మీరేం చెప్తారు? ఇది ఈ రోజు ఒక్క పహల్గామ్ దాడి ఒక్కటి మనం కన్సిడర్ చేసుకోవద్దు. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి స్వతంత్రం వచ్చి 75 ఇయర్స్ అబోవ్ అవుతుంది. అయినా కానీ ఇందులో మనకి పాకిస్తాన్ టు ఇండియా ఎన్ని వార్లు అయ్యాయి, ఎంత మన సోల్జర్స్ చనిపోయారు, నార్మల్ పబ్లిక్ చనిపోయారు, బాంబు మళ్ళా పహల్గామ్ అయితే ఏంది, మన కోటిలో ఈ గోకుల్ చాట్ బాంబులు గాని ఇలాంటి ఎన్నో బ్లాస్ట్ చేస్తా ఉన్నారు. మనం వాళ్ళకు కూడా అనుకూలంగా మనం ఇవి ఐఎస్ఐ గానీ ఈ టెర్రరిస్ట్ అటాక్లను గానీ వీటిని తిప్పి కొడితేనే మనకి భవిష్యత్తులో ఏం అటాక్ చేయకుండా ఉంటది. ఎన్ని అటాక్స్ అయినాయి ఈ రోజు మనం ఖాళీ పెహల్గామ్ దాని వల్లనే చూసుకొని వార్ కావాలా వద్దా అని చెప్పేసి ఆలోచిస్తున్నాం. ఎన్ని భవిష్యత్తులో పాత ఎన్ని చూసుకుంటే ఈ 75 ఇయర్స్ లో ఎన్ని అటాక్స్ చేశారు, వాటికి డిఫెండ్ గా మనం ఏమైనా చేసామా? వాళ్ళు తప్పు చేస్తున్నారు, ఒప్పుకుంటున్నారు, సారీ అని చెప్తున్నారు, అయిపోతుంది. ఇవాళ ఈ అటాక్ తో అయిపోయింది. రేపు పొద్దున మళ్ళీ ఇంకా ఏం అటాక్ చేస్తారో అనేది మనకు తెలియదు కదా. అటాక్ మనం చేస్తేనే దానికి ఏమన్నా రిజల్ట్స్ వస్తుంది. ముందు వాళ్ళు ఏమన్నా అటాక్ చేయకుండా చేయగలుగుతారు. లేదంటే మనం ఇదే చూసుకున్నా పోతుంటే అది అయిపోయింది కదా, అది మేము చేయలేదు, ఐఎస్ఐ చేశారు, పాకిస్తాన్ చేయలేదు అని హిందూ ముస్లిం వల్ల వాళ్ళు ఈసారి మాత్రం డెఫినెట్లీగా హిందూ ముస్లిమ్స్ వీళ్ళని టార్గెట్ చేసి, ముస్లిం అయితే కాదు పాకిస్తాన్ ఉంటారు, హిందూ అయితే ఇండియన్ ఉంటారు అని చెప్పి వీళ్ళని అటాక్ చేసి ఇది చేయడం మాత్రం చాలా మన దురదృష్టకరం. హిందువులు అయి ఉండి మనము ఏం చేయలేకపోతున్నాం. ఇప్పుడు కావాలనే మోడీని టార్గెట్ చేశారు అనుకోవచ్చు. ఎందుకంటే నా భర్తను చంపేశారు, నన్ను కూడా చంపేయండి అని చెప్పేసి ఒక లేడీ అన్నారు. అయితే నా వద్దు, నేను నిన్ను చంపను, మీ మోడీకి వెళ్ళి చెప్పుకో అని చెప్పేసి అన్నాడు ఆ ఉగ్రవాది. దీని గురించి మీరే దీని వల్ల మనకి డెఫినెట్ గా తెలుస్తుంది ఏంటంటే భారతదేశం అనేది ఒక భారతీయులు హిందువులు కాబట్టి వాళ్ళు ఈ మోడీ గారు ఎన్నైతే మనకి హిందువులమని సనాతన ధర్మం అని చెప్పి మనకి ప్రపంచంలో మన ఉనికిని చాటి చెప్తున్నారు కాబట్టి దాని వల్ల పాకిస్తాన్ కి ఏడ మైనస్ పాయింట్ వస్తుందని డెఫినెట్ ఐడెంటిఫై. మేము మోడీనే టార్గెట్ చేస్తున్నాము, హిందువులనే టార్గెట్ చేస్తున్నాము, మీకు మోడీకి చెప్పండి అని చెప్పేసి వీళ్ళు కావాలని ఇది చేస్తున్నారు. అంటే ఇప్పుడు యుద్ధం జరగాలి, వార్ జరగాలి అని అంటున్నారు. ఒకవేళ వార్ జరిగితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? ఎందుకంటే ఆల్రెడీ పాకిస్తాన్ సోషల్ మీడియాలో మనకు కనిపిస్తుంది ఏంటంటే ఒకవేళ యుద్ధం చేసి ఏం లాభం, మన పరిస్థితే బాగలేదు అని చెప్పేసి కొంతమంది సివిలియన్స్ అంటున్నారు. మన పరిస్థితి ఎలా ఉందనుకుంటున్నారు మీరు? ఇప్పుడు అలా చూసుకుంటే వారు వద్దు కావాలి అని అంటున్నారు కానీ మొన్న ఇరాక్ వార్ చూడండి, వాళ్ళు చేసి వాళ్ళ అవతలలో వాళ్ళ మా తప్పైంది అని చెప్పి ఒప్పుకుంటున్నారు. ఇది పాకిస్తాన్ తోటి మనకి ఎప్పుడో జరగాల్సిన వారే. ఇది కొందరు మంచోళ్ళు ఉంటారు, 100 మందిలో 90 మంది చెడ్డోళ్ళు ఉంటారు, 10 మంది మంచోళ్ళు ఉంటారు. దాన్ని బట్టి ఇప్పుడు మన ప్రపంచంలో మన భారతదేశాన్ని చూసుకుంటే ఎన్ని టార్గెట్ చేస్తున్నారు, ఎంత మన ఎకానమీ దెబ్బతీస్తున్నారు, ఎంతమంది అమాయక ప్రజలు చనిపోతున్నారు. దీనికి మనమైతే డెఫినెట్లీగా వార్ కావాల్సిందే. ఎందుకంటే దాన్ని బట్టన్నా ఇంకా వేరే దేశాలు వెనకడిగేస్తాయి, టెర్రరిజం ని అందరు అణచివేస్తారు కాబట్టి డెఫినెట్లీగా వార్ జరగాల్సిందే దీని గురించి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.